ఇది గొట్టం. ఈ గొట్టంలో ఏంటంటే ఈ పడి పెట్టి ఏంటంటే ఈ గొట్టంలోకి వచ్చేస్తుంది అన్నమాట చేప. ఒక కొరమేను కానీ, ఒక పులిచి పక్కి కానీ, ఒక గుర్రకు కానీ, ఒక తాటి పీసు కానీ, ఒక గెండి కానీ ఏదో ఒకటి కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది. ఏదైనా జవ్వలం గ్యారెంటీగా ఇరుక్కుంటుంది ఉంటుంది. అది ఒకవేళ లేచిపోతే ఏదైనా అంత ఒక 4 బార్ల దూరం బాద్ది అంతే. అంతకు మించి ఎక్కువ దూరం బాదు. అయితే దీన్ని జువ్వ అంటారు. అయితే దీన్ని జువ్వ అంటారు. అంటే మీ పెద్దల కాలంలో అల్లి వేస్తాండు. ఇప్పుడు ఒక రకం ఇప్పుడు తగ్గించేసాం అన్నమాట. అది చీల్చాము. ఈ చీల్చింది మనం తీసుకునేది కొంచెం తీసుకోవాలి. దాన్ని కొంచెం తీసుకొని ఎన్ని మట్టపరుచుకుని బాగా లైన్ చేసుకోవాలన్నమాట. అన్నీ లైన్ చేసుకొని పాటలు వేసి చూడాలి. ఆ పాటలు వేసి చూస్తే వచ్చేస్తుంది. అంటే దానికి ఉన్న పులుసు అంతా ఎగిరిపోద్ది. పులుసు అంతా పోయి వారికి నిలబడుతుంది. వారికి నిలబడుతుంది. ఇంకా ఆడించి అంత అల్లుకుంటూ పోతాం. వచ్చేసి పీసు పులుసు అంతా వెళ్ళిపోవాలా. ఈ తక్కువ పీసులను తీసేసుకోవాలన్నమాట. దీన్ని ఎడగొట్టుకోవాలన్నమాట. ఎడగొట్టుకుంటే చిన్న పైన కదా ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చేస్తే ఆ ప్రాసెస్ పాటలేదు. తీసి ఫస్ట్ తీసి ఎదగొట్టం అనమాట. తీసి అంతా తీసుకోవాలి. ఇప్పుడు పెద్దోళ్ళ కాలంలో చేశారనమాట. ఎక్కువగా కొరమేను ఉండేది అనమాట. ఒక కొరమేనుకి బాగా ఎత్తేది అనమాట. ఎత్తుకుంటుంది అనమాట. ఇది అంతా చూపిన తర్వాత ఇలా వస్తాయి. 3 నిలువులు మొత్తం కలపాలన్నమాట. కలిపి అంటే ఒక్కొక్క నిలువుకి 4 తీసుకోవాలా. 4 వేసి ఒక్కొక్క నిలువుకి 4 వేసి ఇటు 3 6 నిలువులు వస్తాయి. 6 నిలువులు వస్తాయి. 4 వేసి పోగులు అనమాట. కలిపి 3 వేసుకోవాలి. కలిపి పాటలు 3 తింటారన్నమాట. పాటలు 3 వేసేసేయాలి. ఆ పాటలో 3 వేసుకోవాలి. వేసేసావా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4 తీసుకోవాలన్నమాట. పూసలు మళ్ళీ ఇంకో 4 పూసలు తీసుకోవాలా. ఇవి అల్లకానికి అన్నమాట. అల్లకానికి మళ్ళీ అల్లకానికి 4 తీసుకున్నాం. 4 అల్లకానికి మళ్ళీ 4. ఈ ముడేసంలో దీంట్లో ఒక 4 తీసుకోవాలన్నమాట. దాంట్లో ఫస్ట్ ఒక 4 తీసుకోవాలి. 4 తీసుకున్నావు. 4 తీసుకున్నావు అన్నమాట. ఉండమ్మా. ఇది 4 తీసుకున్నానా రా. ఇదిగో ఖచ్చితంగా పెట్టాలన్నమాట. ఖచ్చితంగా పెట్టి ఇదిగో ఈ పాటలు 3 వేసుకోవాలి. పైన ఇచ్చు ఇదిగో ఇది 3 అన్నమాట. ఇది అన్నమాట. వేసామా? ఇదిగో దీంట్లో దోర్చాలన్నమాట. దీంట్లో తీసి దాన్ని లాక్కోవాలన్నమాట. లాక్కుంటే అప్పుడు దీన్నే ఇట్లా లాగేసేయాలి. లాగేస్తే పడిపోద్ది. ఇది 3 గిరి అట్టుందా ఊడేది. ఇది ఇష్టపడాలి 3. ఇక్కడ కనుకే మళ్ళీ 4 తీసుకోవాలా. మళ్ళీ సేమ్ 3 అయితేనా? ఇక మళ్ళీ 4 తీసుకున్నానా? సేమ్ 3. అదే 3. అది అప్పుడు ఈ కన్నులు వస్తుంటుంది అన్నమాట. ఈ కన్నులతో వచ్చేసి అట్లా ఆడికైతే కొద్దిగా తడుపుకోవాలన్నమాట. తడుపుకుంటే కథకన్ను పడిపోతుంది. మళ్ళీ కన్ను ఏరు పడిపోయింది. మళ్ళీ 4 అట్లాగా 4 అన్నిటికి చుట్టూ వేసుకోవాలి ముందు. మళ్ళీ 4 ఇప్పుడు కలిపేసాం అన్నమాట. కలిపేసి అప్పుడు దీన్ని మళ్ళీ ఇదే టైపులు తీసుకొని
అప్పుడు ఈ పౌడర్ తిప్పుతాం అనమాట. అట్లాగే ముళ్ళు వేసుకుంటా పైకి వచ్చేయాలి. పైకి ఒక్కొక్క జర మనం పెంచుకుంటా కన్ను. ఇది మనం పెట్టే దాంట్లో నీళ్ళు ఒకటి ఎగస్ట్ వచ్చిందా, ఇది ఇంత పని లేదా. కన్నుకి కొద్దిగా కన్ను పెంచుకుంటా, కన్ను పైకి అనుకుంటా, ఈ కన్ను పెంచుకుంటా, కన్ను పైకి అనుకుంటా, ఈ కన్ను పెంచుకుంటా రావాలన్నమాట. అట్లా పైకి వచ్చేయాలి. అట్లా పైకి వచ్చేస్తుంది. కొంచెం ఒక్కొక్క జర అంతా ఒక్కసారి కాదు, కొంచెం ఆ టైప్లో రావాలి. తాటి ఏసులతో ఉండేది 3 కదా. పోగు అయిపోయింది కదా. ఈ పోగు అయిపోయిన పాట దీన్ని ఇలా తీసుకొని ఇదిగో ఇలా తిప్పేసేయాలన్నమాట. ఈ పోగుని దీంట్లో కలిపేసేయాలి. ఇదిగో మళ్ళీ 4ది నిలువులో కలిపేలా పోగు, చిన్న పోగు. ఇదిగో 4ది మళ్ళీ 4వ పోగు మళ్ళీ 4వ పోగు, మళ్ళీ 4ది. ఇప్పుడు ఆ నుంచి పడిగి పెడతాం. ఇప్పుడు ఇది అదే బోర్ ఏంది, అది గొట్టం. ఇది గొట్టం. ఈ గొట్టంలో ఏంటంటే ఈ పడిగి పెట్టి ఏంటంటే ఈ గొట్టానికి వచ్చేస్తుంది అన్నమాట చేప. అది గొట్టం కూడా చూపి దీని సరే. ఇది గొట్టం ఇట్లా మూర ఉందన్నమాట. మూడు గొట్టం పడిగి పెడతాం. అసలు ఇది అనేది ఎలా వచ్చిందని కదా. అసలు ఇది ఎలా వచ్చిందంటే ఇది ఒక కృష్ణుడు చెప్పినట్టు అప్పుడు భారతంలో కృష్ణుడు అంతా దేశం అంతా మారిపోతా అంటే అంతా మారిపోయేటప్పుడు కృష్ణుడు ఆవులు దొరుకుని ఉన్నాడంట. అంటే ఈ ఆవులు దొరుకున్నట్టు ఏదో ఒక గుంట ఒకటి గుంటలాగా మడుగులాగా కనపడదంట. మడుగులాగా కనపడితే ఆడ ఒక చేపలు పొట్టలాడుతున్నాయి అంట. ప్రతిరోజు అట్నే పొట్టలాడుతున్నాయి అని చెప్పి దీన్ని తయారు చేశాడంట. కళ్ళు గిళ్ళు పెట్టి జీవన్ అనేది ఒక తయారు చేసి అప్పుడు ఈ పడి గిల్లి పెట్టి అవి వేసాడంట. ఆ పక్క పళ్ళు పెట్టి వేస్తే అప్పుడు దీంట్లో పడ్డదంట. దీంట్లో పడ్డ చూసి అప్పుడు మళ్ళీ ఆ చేపలను తీసి వదిలేసి అప్పుడు ఆ జీవుల్ని అంచుకొని తీసి పెట్టేసి మన కాల్చేసాడు. దీని రూపం లేకుండా కాల్చేసాడు. దీని రూపం లేకుండా కాల్చేసాడు. నరకలికి పుట్టింది. ఈ కలికి పుట్టే మన ఒక అడిగి షికారుకు పోతున్న పాట ఏదో ఆ పచ్చిలు కొట్టుకుంటా అప్పుడు ఆడ బూడిద మాదిరికుంటే చూసాడంట. ఏంటి ఇది ఒక బూడిద మాదిరిగా ఉందా అని చెప్పి పరిశీలించాడంట. పరిశీలిస్తే కళ్ళు గిళ్ళు ఈ టైప్లో ఉన్నానమాట. అప్పుడు దీన్ని బట్టి మన నరుడు అల్లాడు అనమాట. దీన్ని బట్టి నరుడు అంటే ఆ బూడిద మీద ఉండే ముద్ర బట్టి దీన్ని అల్లి తయారు చేసాడు. అప్పుడు దీని పేరు జువ్వ అని అంటారు. తయారు చేసి వేస్తే దాంట్లో చేప పడితే దీన్ని జువ్వని అంటారు. ఇప్పుడు నువ్వు పైన పడిగలుగుతావు. పడిగి పెడుతున్నా. ఈ 6 నిలువులకి జివ్వ వంగదు. అదే టైప్లో వస్తాయి అనమాట. ఇగో 6 నిలువులు, ఇటు 3 అటు 3. 6 నిలువులు. ఈ 6 నిలువులు ఇదిగో ఈ వచ్చే కొద్ది అట్టం వస్తుంది అనమాట. పడిగ్గడ ఆ టైప్లో వస్తుంది అనమాట. వాటిలో వస్తుంది అన్నమాట. ఇప్పుడు పైన పడిగి అనేది ఏర్పాటు అవుతుంది. చెప్పా. జివ్వ అనేది ఒక చేపకు తయారన్నమాట. ఇది ఒక మూర గొట్టం పెట్టి ఏడంచి పడికి తేల్చుకోవాలన్నమాట. పడికి తేల్చుకుంటే ఇప్పుడు ఈ చేప ఏంటంటే మనం ఆ గడ్లకి మన సంతు బొక్క మాదిరి చేసి ఆ బొక్కలకి పెడతాం అన్నమాట. బొక్కలకి పెడితే
ఆ బొక్కలకి వెళ్ళిపోద్ది అనమాట. పాటమే కానీ రావటం ఉండదు. ఈ సైడ్ ఒక పుల్ల, ఈ సైడ్ ఒక పుల్ల పెడతాం అనమాట. అదనమాట. ఫ్రెండ్స్, ఈ జువ్వ అనేది చూసారు కదా మీరు. ఈ జువ్వ అనేది ఎలా తయారు చేస్తాం అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే మీ ముందుకైతే మంచి వీడియోతో వచ్చేస్తాను. త్వరగా సెలవు తీసుకుంటూ ఓకే, బాయ్ బాయ్.